నా కలల కథనం అందరికీ నమస్కారం. నేను మీ లావణ్యంలోని కథానిక కవితను. ఈరోజు మనం వినబోయే స్టోరీ ప్రేమతోని జతగా నేను పార్ట్ 30. ఏంటి అత్తయ్య, మామయ్యకి ఏమైంది? నేను వెంటనే వస్తున్నాను అని సాహితి కంగారుగా అన్నది. అత్త అన్న మాట వినగానే రాహుల్ ముఖం ఎర్రబడిపోయింది. సాహితి కంగారును చూసి రాహుల్ సడన్గా కారాపేసి వెనక్కి తిరిగి చూసి, ఏంటి సాహితి, మామయ్య అంటున్నావు? అంటే డాడీకి ఏమైంది అని కంగారుగా అడిగాడు. అయ్యో బావా, మామయ్యకి ఏమీ కాలేదు. ఫోన్ అత్త నుండి వచ్చింది. రుద్ర వాళ్ళ నాన్నకి కాస్త హెల్త్ బాగాలేదు అంట. అతను కూడా నాకు మామయ్యనే అవుతాడు కదా, అందుకే అలా పిలిచాను. రాహుల్ సీరియస్గా నానమ్మ వైపు, సాహితీ వైపు ఒక లుక్ ఇచ్చి తిరిగి కార్ స్టార్ట్ చేశాడు. బావా, ఎలాగో మనం ఇంటికి వెళ్ళే దారిలోనే అత్త వాళ్ళ ఇల్లు ఉంటుంది కదా, నన్ను కాస్త అక్కడ డ్రాప్ చేస్తావా అని భయపడుతూనే అడిగింది. రాహుల్ మౌనంగానే ఉన్నాడు. అమ్మమ్మ, నువ్వైనా చెప్పు ప్లీజ్, అర్జెంటుగా వెళ్ళాలి నేను అని సాహితి లక్ష్మమ్మ గారి వైపు చూస్తూ అన్నది. ఒరేయ్, అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఎంతైనా వాళ్ళు కూడా మనకు కావలసిన వాళ్ళే కదా. మీ అమ్మ బాధపడడం నువ్వు చూస్తూ తట్టుకోగలవా? సాహితిని అక్కడ డ్రాప్ చేసుకుంటూ వెళ్దాం అని ఆవిడ కూడా చెప్పింది. అతను ఉలుకు పలుకు లేకుండా మౌనంగానే ఉన్నాడు. చిట్టి అతన్నే చూస్తూ, ఏంటి వీడు, అసలు వాళ్ళు అంతగా బ్రతిమాలుతున్నా అస్సలు పట్టనట్టే ఉన్నాడు. చెవుడేమైనా వచ్చిందా? అయినా ఈ రుద్ర ఎవరు? రుద్ర వాళ్ళ నాన్నెవరు అని బాగా ఆలోచిస్తూనే నోట్లో వేలు పెట్టుకొని గట్టిగా కొరికేసి అబ్బా అని అరిచింది. రాహుల్ మళ్ళీ కారాపేశాడు. అయ్యో, నేను మామూలుగానే అరిచాను. ఏదో ఆలోచిస్తూ నా వేలును నేనే కొరుక్కున్నాను. మీరు కారాపాల్సిన అవసరం లేదు. వెళదాం పదండి, చాలా ఆలస్యం అవుతుంది. అతను వెనక్కి తిరిగి సాహితీ వైపు చూస్తూనే, సాహితీ, క్యాబ్ బుక్ చేశాను, అదిగో మనకు ముందుగానే ఉన్నది. నువ్వు అందులో వెళ్ళు, నేను బిల్ కూడా పే చేశాను. బావా, నువ్వు పైకి మాత్రమే గంభీరంగా కనిపిస్తావు, కానీ అందరి గురించి ఆలోచిస్తూనే ఉంటావు. థ్యాంక్స్ బావా, నేను వెంటనే అత్త దగ్గరికి వెళ్ళాలి. మామయ్య పరిస్థితి ఎలా ఉందో చూడాలి అంటూ సాహితి క్యాబ్లో సుమలత వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఓహో, ఇప్పుడు అర్థమైంది. అత్తయ్య గారు రెండో పెళ్లి చేసుకున్నారు కదా, ఆ మామయ్యకి బాలేదు అన్నమాట. అందుకేనా ఈయన గారు కోపంతో మండిపోతున్నారు అని మనసులోనే అనుకుంది. ఇంటికి చేరిపోగానే రాహుల్ కార్ దిగేసి నేరుగా వాళ్ళ నాన్న గదిలోకి వెళ్ళాడు. ఉలుకో పలుకో లేకుండా ఉన్న తండ్రిని చూసి రాహుల్ బాధపడుతూ ఉన్నాడు. చిట్టి తన సామాన్లంతా గదిలోకి తీసుకొని వెళ్ళింది. ప్రయాణం చేసి బాగా అలసిపోయినందుకేమో ఫ్రెష్ అయ్యి రాగానే మంచంపై వాలిపోయింది. అలా వాలిపోయిందో లేదో ఆమెకు గాఢంగా నిద్ర వచ్చేసింది. అక్క, అక్క, చిట్టి అక్క, టైం 8 అవుతుంది. మీరు ఏమీ తినకుండా ఖాళీ కడుపుతో అలాగే పడుకుంటారా అని ఆ ఇంట్లో పనిచేసే ఆండాలు కూతురు స్వీటీ చిట్టిని కదిలిస్తూ నిద్రలేపింది. ఏంటి, నైట్ 8 అవుతుందా? నేను మరీ ఇంతసేపు పడుకున్నానా? అయ్యో స్వీటీ, ఎందుకని నన్ను నిద్ర లేపలేదు? చాలా దూరం నుండి ప్రయాణం చేసి వచ్చాముగా, అందుకే కాస్త అలసటగా అనిపించి నిద్రపోయాను.
ఇప్పుడు అమ్మమ్మ నా గురించి ఏమనుకుంటుందో ఏమో అని చిట్టి వాగుతూనే ఉంది. ఆ గదిలోనే రాహుల్ కూడా ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉన్నాడన్న సంగతి ఆమె గమనించలేకపోయింది. అయ్యో అక్క, సార్ ఇక్కడే ఉన్నారు, మీరు డిస్టర్బ్ చేయకుండా అసలు ఉండలేరా అని ఆ అమ్మాయి చిట్టిపైనే కోప్పడుతూ ఉంది. అప్పటికే అతను వాళ్ళని చూస్తూ ఉన్నాడు. అతని చూపులను అర్థం చేసుకున్న చిట్టి అక్కడ ఎక్కువసేపు ఉండలేక స్వీటీని తీసుకొని కిందకి పరుగు తీసింది. అమ్మమ్మగారు, సారీ, అప్పటికి నేను పడుకోవద్దు అని అనుకుంటూనే ఉన్నాను, కానీ అలా వాలిపోయానో లేదో నిద్ర పట్టేసింది. అయ్యో చిట్టి, ఇప్పుడు ఏమైంది? అయినా ఇప్పటి వరకు నేను కూడా కాస్త నడుము వాల్చాను. అవునా అమ్మమ్మ? సాహితి రాలేదా? ఆ మామయ్యకి ఎలా ఉంది అని చిట్టి అడుగుతూ ఉండగానే రాహుల్ అక్కడికి వచ్చాడు. లక్ష్మమ్మ గారు రాహుల్ వైపు చూపిస్తూ, నువ్వు కాస్త సైలెంట్గా ఉండు అని చిట్టికి చెప్పింది. వామ్మో, నేనన్నది విన్నాడా ఏంటి? వినుండడులే, వింటే ఎంత మౌనంగా ఎలా ఉంటాడు? రాహుల్ బాబు, ముందు మీరు భోజనం చేయండి అని ఆండాలు ప్లేట్లో వడ్డిస్తూ ఉంది. అతను వద్దు అన్నట్టుగా చెయ్యి అడ్డు పెట్టి చూపించాడు. ఒక గ్లాస్లో జ్యూస్ తీసుకొని వాళ్ళ నాన్న గదిలోకి వెళ్ళాడు. అయ్యయ్యో, జ్యూస్తో పాటు టాబ్లెట్ కూడా వేయాలి, పాతవన్నీ అయిపోయాయి, ఇవి ఇంకా ఆ గదిలో పెట్టించలేదా ఆండాలు అని లక్ష్మమ్మ కోప్పడుతూ ఉంది. చిట్టి ఆ టాబ్లెట్స్ కవర్ని చేతిలోకి తీసుకొని రాహుల్ వెనకాలే ఆ గదిలోకి వెళ్ళింది. రాహుల్ వాళ్ళ నాన్నకి ముక్కులో ఉన్న పైప్ ద్వారా జ్యూస్ తాపిస్తూ ఉన్నాడు. అది చూసి చిట్టి కాస్త బాధపడింది. అయ్యో దేవుడా, ఇలాంటి పరిస్థితి పగవాడికి కూడా రాకూడదు అని మనసులోనే అనుకుంటూ ఒక్కో అడుగు ముందుకు వేసి ఆమె చేతిలో ఉన్న టాబ్లెట్స్ని రాహుల్ ముందు పెట్టింది. అతను ఆమె వైపు ఒక్కసారి కూడా చూడకుండానే టాబ్లెట్స్ తీసి మిక్సీ పట్టి వాళ్ళ నాన్నకి తాగించాడు. అక్కడే ఉండి చిట్టి అంతా గమనిస్తూ ఉంది. అతను అలా వాష్రూమ్లోకి వెళ్ళగానే రాహుల్ వాళ్ళ నాన్నగారికి ఊపిరి పీల్చుకోవడం భారంగా అయినట్టుంది. అతను రెప్పపాటు నిమిషంలోనే అస్తవ్యస్తంగా అవస్థపడుతూ ఉన్నాడు. అది చూసిన చిట్టి ఆక్సిజన్ మాస్క్ పెట్టి ఆక్సిజన్ ఆన్ చేసింది. ఏయ్, ఏం చేస్తున్నావు? ఇప్పుడు ఆక్సిజన్ ఎందుకు పెట్టావు అని రాహుల్ ఆమెపై అరుస్తూ ఉన్నాడు. అయ్యో, అది కాదండి, ముందు నేను చెప్పేది వినండి. మామయ్య గారు ఆయాసపడుతున్నారు, శ్వాస సరిగ్గా అందకపోవడం వల్లే. ఏమంటున్నావు? నువ్వు చెప్పేది నిజమేనా అని రాహుల్ కంగారు పడుతూ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. అయ్యో నాన్న, నీకు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉందా? నిన్ను బ్రతికించుకోవాలని నేను చాలా ఆశపడుతున్నాను. చిన్నప్పటి నుండి మిమ్మల్ని ఈ మంచంపైనే చూస్తున్నాను. మీ బాధను చూసి నేను భరించలేకపోతున్నాను అంటూ అతను వాళ్ళ నాన్న చేతులను పట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు. చిట్టికి కూడా ఆమెకు తెలియకుండానే కన్నీళ్ళు కారుస్తూ ఉంది. కొద్దిసేపు అలాగే ఉండిపోయి రాహుల్ కన్నీళ్ళు తుడుచుకుంటూ చిట్టి వైపు చూస్తూ, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? అయినా మా నాన్నని చూసుకోవడానికి నేను ఉన్నాను. నువ్వు నాకు సంబంధించిన విషయాల్లో కలగ చేసుకోకు, ఇక ఇక్కడి నుంచి వెళ్ళు. అతను అలా అనగానే ఆమెకు కాస్త బాధగా అనిపించింది. ఆమె అడుగు ముందుకు వేయకుండా మూతి ముడుచుకొని అక్కడే నిల్చుంది. ఏంటి ఇంకా అలాగే ఉన్నావు? ఒక్కసారి చెప్తే అర్థం కాదా? నన్ను చూడడానికి కూడా ఇష్టపడని నువ్వు
నా విషయాల్లో కలగ చేసుకోవద్దు అన్నాను. అందులో తప్పేముంది? తప్పేముందా? నేను ఇదే ఇంట్లో ఉంటున్నాను. అయినా నేనేమి నీ పర్సనల్ విషయాల్లో కలగ చేసుకోవడం లేదుగా. అలా అంటే ఆ రోజు మీరు నన్ను ఇంట్లో నుండి వెళ్ళిపోమ్మన్న రోజు మామయ్య గారికి ఇలాగే జరిగింది. ఏయ్, ఏమంటున్నావు నువ్వు? నాతో ఆటలు ఆడుతున్నావా? పిచ్చి పిచ్చి కబుర్లు చెప్పకు. ఏంటి? నావి పిచ్చి పిచ్చి కబుర్లా? నేను నిజమే చెప్తున్నాను. అయినా ఇంటికి దూరంగా ఉన్న నీకు మామయ్య పరిస్థితి గురించి ఏం తెలుసు? ఆ రోజు రాత్రి నేను వెళ్ళిపోవాలని బయటికి వచ్చాను. కానీ మామయ్య శ్వాస తీసుకోవడానికి అవస్థపడడం చూసి మీ దగ్గరికి వచ్చాను. డోర్ కూడా కొట్టాను. కానీ మీరే మొండితనానికి పోయి డోర్ తీయలేదు. తప్పక అమ్మమ్మ గారిని లేపాల్సి వచ్చింది. ఆమె చెప్పిన విధంగా నేను అమ్మమ్మ గారికి హెల్ప్ చేస్తూ ఆ రాత్రంతా ఇద్దరం మామయ్య గారి గదిలోనే ఉన్నాము. అది తెలుసా మీకు? ఆమె చెప్పిందంతా విని రాహుల్ బాధపడుతూ ఉన్నాడు. తండ్రి తల నిమురుతూ తల పైకెత్తి ఆమె వైపు కోపంగా చూశాడు. అతను అలా చూస్తుంటే చిట్టికి ఏమీ అర్థం కాలేదు. రాహుల్ అడుగు ముందుకు వేసి ఆమె ఎదురుగా నిలబడి, అంటే ఆ రోజు రాత్రి జరిగిన గొడవ గురించి మా నానమ్మకి పూర్తిగా చెప్పేశావా? అతను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఆమె తలదించుకుని నిలబడింది. నువ్వు నా పరువు తీయడానికి ఇంట్లోకి అడుగుపెట్టావు. అసలు మీ ఊరికి వచ్చాను, నీతో పాటే ఉన్నాను. నీ గురించి మీ వాళ్ళ దగ్గర నేను ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు. నన్ను అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ నా గురించి ఎవ్వరికీ చెప్పే అధికారం నీకు లేదు అని అతను ఆమెపై కోపగించుకుంటూనే వాళ్ళ నాన్న గదిలో నుండి బయటికి వెళ్ళాడు. బయటే ఉండి వాళ్ళ నానమ్మ వీళ్ళ మాటలన్నీ వింటూ ఉంది. నానమ్మను చూసిన రాహుల్ ఆమెతో ఏమీ మాట్లాడకుండా తలదించుకొని అతని గదిలోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏం జరగబోతుందో తర్వాయి భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.